ఒక్క రోజు కోసం 7,000 కోట్ల రూపాయల ఖర్చు. ఇరాన్తో యుద్ధానికి సంబంధించి అమెరికా లెక్క ఇది. జస్ట్ 24 అవర్స్లో 7,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టుగా తాజాగా నివేదికలు వస్తున్నాయి. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫస్ట్ డే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేటువంటి పేరుతో ఈ ఆపరేషన్కి ఈ పేరు పెట్టింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడులు చేసింది. ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఇప్పటి వరకు కొన్ని వందల సంఖ్యలో టార్గెట్స్ని మేము కొట్టాము. టెహ్రాన్కు చెందినటువంటి, అంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చెందినటువంటి 11 నౌకలని ధ్వంసం చేసినట్టుగా అమెరికా మిలిటరీ చెబుతోంది. గగనతలంలో నుంచి, భూ ఉపరితలం నుంచి, అలాగే సముద్ర మార్గంలో కూడా చాలా దాడులు మేము చేసాం, సక్సెస్ఫుల్గా చేసాం. దాదాపు 20కి పైగా ఆయుధ వ్యవస్థలను అమెరికా వినియోగిస్తుంది. చాలా టార్గెట్స్ని మేము ధ్వంసం చేశాం అని అమెరికా మిలిటరీ చెబుతోంది. అయితే ఈ ఘర్షణల కోసం అమెరికా చేస్తున్నటువంటి ఖర్చు ఎంతో అనేది కొంచెం అంచనాకు రావడం కష్టం. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి లెక్కలు సుమారుగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కోసం ఫస్ట్ 24 అవర్స్లో $779 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే, భారత కరెన్సీలో చెప్పాలంటే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా అంచనాలు వస్తున్నాయి. ఇంకా ప్రిపరేషన్, యుద్ధ సన్నాహక చర్యలో భాగంగా చాలా ప్రిపరేషన్స్ ఉంటాయిగా. వార్ షిప్స్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటారు, అవి అక్కడికి మోహరించడం కానివ్వండి, సైనికులను మోహరించడం కానీ, ఈ యుద్ధ సన్నాహకానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. మామూలు విషయం ఏం కాదు. దానికి ఎంత ఖర్చు అయిందంటే కూడా యుద్ధ విమానాలు, నౌకలు, సైనిక బలగాల్ని అమెరికా వెస్ట్ ఏషియాలో మోహరించింది. దీనికోసం అదనంగా మరొక $630 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే, ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 5,700 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అమెరికాకి. ఇది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అంచనా వేస్తున్నారు. ఇంకెక్కువే ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ బేస్ మీద చెప్తున్నామంటే, సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ గణాంకాల ప్రకారం ఈ లెక్కలు చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తెలుసు USS గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనేటువంటిది ఒక యుద్ధ విమాన వాహక నౌక. అలాగే దీంతోపాటు అబ్రహం లింకన్ కూడా ఉంది. 2 ఉన్నాయి. రెండింటిని అక్కడికి మోహరించింది. ఈ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనేటువంటి యుద్ధ విమాన వాహక నౌకను నిర్వహించాలంటే, అంటే రన్ చేయాలంటే, ఒక రోజుకి అయ్యేటువంటి ఖర్చు ఎంతో తెలుసా? $6.5 మిలియన్, అంటే 59 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక రోజు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని రన్ చేయాలంటే అందులో సుమారుగా 4,000 నుంచి 4,500 మంది సిబ్బంది ఉంటారు. సైనికులు, మొత్తం టెక్నికల్ క్రూ, ఎవ్రీథింగ్. అది రన్ చేయాలంటే, ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రన్ చేయాలంటే రోజుకి మన కరెన్సీలో 59 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి చూడండి, ఇరాన్ మేబీ యుద్ధంలో ఓడిపోవచ్చు కాక, ఒక 2 వారాల తర్వాత, 3 వారాల తర్వాత ఓడిపోవచ్చు. కానీ దాని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు పడుతోంది అంటే, ఎస్, డెఫినెట్గా పడుతోంది. కారణం ఏంటంటే, ఇప్పటికే అమెరికా అప్పులు సుమారు $37 ట్రిలియన్ అప్పులు అమెరికా నెత్తి మీద ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా ఎంత ప్రొలాంగ్ అయితే, ఎంత సుదీర్ఘకాలం ఈ యుద్ధం జరిగితే అంత అమెరికా ఎకానమీ పైన దెబ్బ పడబోతోంది. ఇప్పుడు చెప్పాను కదా కొన్ని లెక్కలు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ఎంతకాలం కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకి అంతగా కుంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మేబీ చెప్పుకోవచ్చు, చెస్ట్ థంపింగ్ చేసుకోవచ్చు, మేము యుద్ధంలో గెలిచాం, ఇరాన్ ఓడించేసామని చెప్పుకోవచ్చు. కానీ బట్ లోపడంతా గొల్లైపోతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. అప్పులు ఇంకా పెరిగిపోతాయి. పొలిటికల్గా కూడా ప్రెజర్ వస్తుంది. చూడాలి మరి ఈ యొక్క నష్టాన్ని ఏ మేరకు అమెరికా పూడ్చుకోగలుగుతుంది, ఎంతకాలం, ఎంత త్వరగా యుద్ధాన్ని ముగిస్తే అమెరికాకి, ప్రపంచానికి కూడా అంత మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.